హెచ్చరికలకు ఏదో పని చేయబోతే ఇంకేదో అయిందని ఒక సామెత ఉంటుంది. సో ఇప్పుడు పాపం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి అదే అయింది. బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2022లో కాంగ్రెస్ పార్టీ ఒక సభ పెట్టి రాహుల్ గాంధీని పిలిచి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని ఒక పెద్ద కార్యక్రమం చేసి అందులో కొన్ని హామీలు ఇచ్చింది రైతులకి. మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పి దాదాపు ఒక 20-25కు పైగా హామీలు ఇచ్చింది. పెద్ద లిస్ట్ ఉంటుంది. వాళ్ళ అభయహస్తం మేనిఫెస్టోలో 7వ పేజీ 8వ పేజీ అవే ఉంటాయి. మొత్తం ఆ రైతు డిక్లరేషన్ గురించే ఉంటుంది. तेलंगाना के किसी भी किसान को घबराने की जरूरत नहीं है। जैसे ही कांग्रेस पार्टी की यहाँ सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। సో దానికి సంబంధించి ఇదే మే నెల 6వ తారీఖు నాడు 2022లో వాళ్ళు మీటింగ్ పెట్టారు. సో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, మరి అందులో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు అమలు కాలేదు. వాళ్ళు చాలా చెప్పారు కానీ ఒక్కటి కూడా సరిగా అమలు కాలేదని చెప్పి వాళ్ళు ఒక సభకి ప్లాన్ చేసిర్రు వరంగల్లో. సో ప్రభుత్వం ఏం చేసింది, పోటీగా సభలు పెట్టే కార్యక్రమం బట్టి మధ్య చేస్తూ ఉన్నది కదా. గతంలో జగిత్యాల్లో కేసీఆర్ సభ పెడితే వీళ్ళు కాటారంలో పక్కనే అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటు సైడ్ వాళ్ళు సభ పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ వచ్చి ఇక్కడ సభ పెడితే ఆ రోజు కాళేశ్వరం మీద రివ్యూ అని ముఖ్యమంత్రి ఇంకొక పని చేశారు. సో ఇట్లా ఈ మధ్యకాలంలో అన్ని పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది ప్రభుత్వం. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు 6వ తారీఖు నాడు సభ పెడుతున్నామని చెప్పంగానే వాళ్ళు రైతు మేళా అని చెప్పి రైతు ఉత్సవాలని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు వరంగల్లో. 3 రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పి 5, 6, 7 3 రోజులు ఈ కార్యక్రమం చేశారు. సో ఆ కార్యక్రమం ఎంత అటర్ ఫ్లాప్ అయింది అనేది రోజు వీడియోలు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. అసలు జనాలు వస్తలేరు. జనాలు అంటే రైతులు ఎవరు వస్తలేరు అక్కడికి. బలవంతంగా కొందరిని తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఇంకా కొందరు రైతులని వ్యవసాయ అధికారులు ఊర్లలో ఒత్తిడి చేసి తీసుకొస్తారంట. ఎందుకంటే అధికారుల మీద భారం వేసారంట, మీరు వాళ్ళందరినీ తీసుకురావాలి రైతులని అని చెప్పి. సో వాళ్ళ పాపం అధికారులు వాళ్ళకు సర్కిల్లో ఉన్నటువంటి రైతులని బలవంతంగా బస్సులో ఎక్కిసి తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టారు. సో ఫస్ట్ 2 రోజులు అందరు ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోవడం, కొద్దిగా వచ్చిన కాసేపటికి ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోతున్నారు. పాపం రైతులకు ఇప్పుడు కోతలు, వరి కోతల టైము, కోసి కుప్పలు పోసి ఉంటాయి, వర్షాలు పడుతున్నాయి, ఇబ్బందులలో రైతులు ఉన్నారు. వాళ్ళకు పశువులు ఉంటాయి ఇంటి దగ్గర. సో వాటిని అన్నిటి చూసుకోవాల్సి ఉంటుంది. పొద్దున్నదాకా ఇక్కడ కూర్చోవాలంటే వాళ్ళతో ఎట్లయితుంది కాదు. సో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పొద్దుంతా కూర్చోవాలని పెడితే ఎక్కడో అక్కడే వెళ్ళిపోతూ ఉన్నారు. ఖాళీ సీట్లు ఉన్న వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. బయటకు వస్తే పాపం వీళ్ళు ఏం చేశారు, చివరి రోజు ఇట్లయితే కాదు అని చెప్పి రైతులందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేసిరంట. ఎవరు కూడా సభా ప్రాంగణం నుంచి బయటికి పోవద్దు. సభా ప్రాంగణంలోకి వెళ్ళి రైతులు ఎవరు కూడా సాయంత్రం 5 దాకా కార్యక్రమం, అప్పటిదాకా ఎవరు బయటికి పోవద్దని చెప్పి అడ్డుకోవడం. సో దాంతో రైతులు ఊరుకుంటారా, బయటకు వచ్చి మాకు ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఎందుకు మరి మీరు పెట్టింది ఎందుకు, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుర్రు అని చెప్పి రైతులు లొల్లి చేస్తూ ఉన్నారు. పాటలు పడతాడు, మినిస్టర్లు పోతాడా, ఆఫీసర్లు పోతాడా, వాళ్ళు ఇళ్ళ పట్టాడ, రైతులు బర్రె ఉంటుంది, దుడ్డు ఉంటుంది, మొక్కజొన్నలు ఉన్నాయి, కళ్ళాలలో ఒట్టున్నాయి, మేము పోతా పోనీయట. ప్రతి డ్రైవర్ది ఆర్సీ బుక్ లైసెన్స్ తాళశాలి పెట్టుకున్నారట. ఆ గేట్ కాడ 5 గంటల దాకా ఇయ్యారట. అది ఇదే గవర్నమెంట్ అండి, ఇదే మీటింగ్, ఇదే ఎక్కడ మీటింగ్ అండి. సో ఇక్కడ మరి పోటీగా సభ పెట్టి, పోటీగా ఒక కార్యక్రమం పెట్టి మరి వీళ్ళు సాధించింది ఏంటిది, రైతులకు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అనేది రైతులు ప్రతిరోజు చెప్తా ఉన్నారు. రైతులే మాట్లాడుతూ ఉన్నారు. అసలు రైతు భరోసా ఏమైంది, రైతు రుణమాఫీ ఏమైంది, రైతు బీమా ఏమైంది, ఇవన్నీ రైతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవి కాకుండా చాలా చెప్పారు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తాం మేము, యజమానికి వచ్చేటి యజమానికి వస్తాయి, రైతుకు వచ్చేటి రైతుకు వస్తాయి, ఇవన్నీ వస్తాయని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఏది వస్తలేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. సో మరి దానికి వాటిని అమలు చేసే దాని మీద పెట్టాక ఆ ఖర్చు ఏదో, మేళాకు పెట్టినటువంటి ఖర్చు ఏదో రైతులకు మంచి చేయడానికో, రుణమాఫీకో, రైతు భరోసాకో దేనికో పనికి వచ్చేది, కానీ ఆ పని చేయలేదు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలు సమస్య ఒకటి ఉన్నది. ఎక్కడికక్కడ కళ్ళల్లో ధాన్యం పేరుకుపోయి, వర్షాలకు తడిసిపోయి, మొక్కజొన్న, వరి ధాన్యం ఇవన్నీ కూడా ఖరాబ్ అవుతా ఉన్నాయి. ఎక్కడికి కాలువకైనా కాలువ అన్ని కూడా అన్ని కూడా ఎవరు
ఈ పరిస్థితి ఏంది? ఈ పరిస్థితి కారణం ఆయిటబుల్ కాదా? మీరే తల్లి ఒక తండ్రి తల్లి ఒక భూమాత తల్లి ఒక తల్లితో మాకు తల్లితో సమానం. మాకు తల్లితో సమానం. మాకు న్యాయం చేయాలి మేడం. మాట్లాడినా నిన్న సాయంత్రం మాట్లాడినా ఈ రోజు పొద్దున మాట్లాడినా ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇక్కడనే ఉండి నేను లారీ వచ్చి 3 రోజులు మేడం మీరు 3 రోజులు వీళ్ళని ప్రతి ఒక్కరికి దండం పెడతాను. సో వాటి మీద ప్రభుత్వానికి ఫోకస్ లేదు, ఇచ్చిన హామీల అమలు మీద లేదు. కానీ ఏదో చేసినాం మేము, వాళ్ళు పెట్టారు కాబట్టి మేము పోటీకి ఒక సభ పెట్టినామని పెడితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా గమ్మత్ ఏంటంటే రైతు మేళా అనేది వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమం, కానీ దాన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు? రెవెన్యూ శాఖ మంత్రి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. మరి ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ పోయిండు అంటే, వ్యవసాయ శాఖ మంత్రి ఏదో వేరే ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పోయి ఒక బయోగ్యాస్ ప్లాంట్ ఏదో ప్రైవేటు వాళ్ళు పెట్టేది, వీళ్ళ కాంగ్రెస్ నాయకుడు పెట్టే దాంట్లో ఆయన పాల్గొంటాడు. ఇక్కడ వచ్చి రెవెన్యూ శాఖ మంత్రి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. ఆ తర్వాత 2 రోజులు కూడా అంటే 6-7 తేదీల్లో కూడా మంత్రులు వస్తారు, అధికారులు వస్తారు, మధ్యలోనే వెళ్ళిపోతారు. కింది స్థాయి అధికారులు రైతులు సాయంత్రం దాకా అక్కడనే ఉండాలని చెప్పి కట్టడి చేసే ప్రయత్నం చేసి, అంటే కేవలం షో ఆఫ్ కోసం మేము ఏదో చేస్తున్నాం, రైతులకు మంచి చేస్తున్నాం అని చెప్పుకోవడానికి, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి, రైతుల కోసం మేళా పెట్టినామని చెప్పుకోవడానికి, అక్కడ జనాలను చూపించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సభ పెట్టారు కాబట్టి మేము ఈ సభ పెట్టి వాళ్ళకి పోటీగా వేయాలని చూసుకుంటే, అసలు వీళ్ళ సభ బీఆర్ఎస్ వాళ్ళ సభకు బీభత్సంగా జనాలు వచ్చారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రోగ్రాం దగ్గర అసలు జనాలే లేరు. దాని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తూ ఉన్నది. ఇక ఇప్పుడు దీన్ని ఏదో చేస్తామని చెప్పేసరికి ఏకంగా రైతులే తిరగబడ్డారు. సో అన్ని రకాలుగా పరువు పోగొట్టుకున్నది. మేము ఏదో చేస్తున్నామని చెప్పి పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొకసారి పరువు పోగొట్టుకున్నది. సేమ్ ముఖ్యమంత్రి సభకు అట్లే అయింది. జగిత్యాలలో కేసీఆర్ సభ పెడితే ఆయన కాటారంలో పెట్టినప్పుడు కూడా అట్లే అయింది. ఇక్కడ ఫుల్ జనాలు, అక్కడ తక్కువ వచ్చారు. అక్కడ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ని తిట్టడం తప్ప వేరే అంశాలు ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు వరంగల్ సభ ఇష్యూలో కూడా సేమ్ అట్లే జరిగింది. ప్రభుత్వం ఏదో చేద్దామని పోతున్నది, పక్కోళ్ళ మీద బురదేద్దామని పోతున్నది, పక్కోళ్ళ కంటే మాకే గొప్ప పేరు రావాలని చెప్పి మేము ఇది చేస్తామని చెప్పగానే వాళ్ళ ఊరికి ఇంకో ప్రోగ్రామ్ చేద్దామని పోతున్నారు. కానీ ప్రతి చోట అటర్ ఫ్లాప్ అవుతున్నారు. హడావిడులు, ప్రచారాలు, ఆర్భటాలు కాదు. ప్రస్తుతం అసలు రివ్యూ చేసుకోవాలి, తప్పు ఎక్కడ జరుగుతుంది, మనం ఏం చేసినాం, రైతులకు ఏం చేసినాం, మరి రైతులు ఎందుకు ఇట్లా తిరగబడుతున్నారు, ఎందుకు మన సభలకు వస్తలేరు, ఇవన్నీ వాళ్ళు రివ్యూ చేసుకొని రైతుల దగ్గరికి పోయి వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ అవి చేస్తలేరు వీళ్ళు. ఎంతసేపు అదేంది ఒకటి ఉంటుంది కదా జోకు, దురద పెడితే గోర్లు పెరగడానికి మందేస్తున్నారు తప్పితే ఆ దురద తగ్గడానికి మందేస్తలేరు వీళ్ళు. సో అట్లా ఆ గోకినంతసేపు మంచిగా ఉంది, కానీ ఆ తర్వాత సేమ్ ఇప్పుడు ఇవాళ రైతులు తిరగబడ్డాడుగా మండుతున్నది. తర్వాత ఆ విషయం వాళ్ళకి ఎన్ని సభలు జరిగినా, ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినా పాపం వాళ్ళకి అర్థమైతలేదు, అదే పని చేసుకుంటూ పోతున్నారు. అవన్నీ పక్కన పెట్టి కొంచెం రైతుల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళకి ఇచ్చిన హామీల అమలు గురించి ఆలోచిస్తే అప్పుడు దానికి పరిష్కారం దొరుకుతుంది. కానీ పోటీ సభలు పెట్టి ఏదో చేసినామని పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇట్లనే రైతులు తిరగబడతారు. థ్యాంక్ యూ.